సింగరేణి బొగ్గు గనుల కేటాయింపులు క్రెడిట్ పాలిటిక్స్ పై తెలంగాణలో రాజకీయ రచ్చ ముదురుతోంది. సింగరేణి సంస్థ మనుగడ మరియు హక్కుల కోసం నాడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిరంతరం అనేక పోరాటాలు నిర్వహించారని, ఆ పోరాటాల ఫలితంగానే ఈరోజు సింగరేణి సంస్థ ఇంత బలోపేతంగా నిలబడిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత కొప్పుల ఈశ్వర్ గారు స్పష్టం చేశారు. నాడు సింగరేణి మనుగడ గురించి కనీసం మాట్లాడిన కాంగ్రెస్, బీజేపీలు ఈరోజు తాడిచెర్ల బొగ్గు గనుల కేటాయింపును తమ ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. ఈ యొక్క తాడిచెర్ల 2 బ్లాక్ ను ఈరోజు సింగరేణి సంస్థ కేటాయించడం జరిగిందనేటువంటిది మేము ఖచ్చితంగా భావిస్తా ఉన్నాం. ఎందుకు అంటే దీని వెనుక అనేక పోరాటాల నేపథ్యం ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి బీఆర్ఎస్ పార్టీగా మనకే ఎక్కువ బాధ్యత ఉంది. ఈ సంస్థ ఖచ్చితంగా కాపాడబడాలి. ఇందులో వేలాది లక్షలాది మందికి భవిష్యత్తునిచ్చినటువంటి సంస్థ విలసిల్లాలనేటువంటిది కేసీఆర్ గారి యొక్క ఆలోచన. కానీ ఈరోజు ఓవైపు కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఓ దిక్కు బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రిగా వ్యవహారం చేస్తున్నటువంటి కిషన్ రెడ్డి గారు కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ఇలా చాలా గొప్పలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవంగా మేము అడుగుతున్నది ఏంటంటే, అసలు తాడిచెర్ల బొగ్గు బ్లాకు ఇది వేలం వేసిన జాబితాలో ఉన్నదా? వేలం వేసిన జాబితాలో లేకుండానే మరి మీరు ఈరోజు కొత్తగా ఏదో కేటాయింపు చేసినట్టుగా బిల్డప్లు ఇచ్చుకోవడం అనేటువంటిది ఇది సరైనటువంటిది కాదు. ఎన్నడూ కూడా మీరు సింగరేణి సంస్థ మనుగడ కోసం మాట్లాడలే. స్వయంగా కిషన్ రెడ్డి, బట్టి విక్రమార్క గారు స్వయంగా ఉండి వాళ్ళు టెండర్లు నిర్వహించడం కోసం చిట్టాపట్టాలు వేసుకొని టెండర్ నిర్వహించినటువంటి సంగతి మనం చూసినాం. మరి ఇలా వాళ్ళే మా ఘన విజయంగా ప్రకటించుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఏదైతే ఈ సింగరేణి సంస్థ బలోపేతం కావాలనే ఉద్దేశంతో సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి ఏ కోల్ బ్లాక్ వచ్చినా అది సింగరేణి సంస్థకే ఉండాలి. ఎందుకు అంటే ఇది ప్రభుత్వ రంగ సంస్థ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో జరుగుతున్నటువంటి సంస్థ కాబట్టి ఈ సంస్థ బలోపేతం కావడం వల్ల ప్రభుత్వ రంగ సంస్థ బలోపేతమైంది అనేటువంటిది ఆనాడు కేసీఆర్ గారి యొక్క ఆలోచన. 1995 సంవత్సరంలోనే సింగరేణి సంస్థ ఈ బ్లాకును గుర్తించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అంతేకాకుండా మేము ఇలా డిమాండ్ చేస్తున్నటువంటిది ఒకటే, గతంలో మీరేవైతే టెండర్లు పిలిచి యాక్షన్లోకి రాకుండా ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో, మీకు చిత్తశుద్ధి ఉంటే కోయగూడెం 3 కావచ్చు, సత్తుపల్లి 3 కావచ్చు, అది శ్రావణపల్లి కావచ్చు, వీటన్నిటిని కూడా సింగరేణి సంస్థకు కేటాయించిన నాడు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉన్నట్టు, మీరు సింగరేణి సంస్థ అభివృద్ధి కోసం పాటుపడ్డట్టు, మీరు ఇలా చేస్తున్నటువంటి ఏదైతే సంబరం ఏదైతే ఉందో, మీరు మీ ఘనకార్యం ఏదైతే ఉందో నిజంగా ఉన్నట్టుగా మేము భావిస్తాం. కాబట్టి ఇది కేవలం మరి ఒక మభ్యపెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్న విషయంగా మనం గమనించవచ్చు. సింగరేణి సంస్థలో జరిగినటువంటి బొగ్గు కుంభకోణాలను కప్పిపుచ్చుకోవడం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నంలో భాగమే అని కూడా మనం చెప్పచ్చు.